స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలను సృష్టించిన అల్లాహ్ తబారక్ వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ప్రియులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని ఎంతో రమణీయంగా, అందంగా ఈ సృష్టిని అల్లాహ్ తీర్చిదిద్దాడు. ఈ సృష్టి అదే తానంతట తాని ఉనికిలోనికి రావడం అనేది కేవలం అవివేకం తప్ప మరేమీ కాదు. ఈ యొక్క సృష్టిని అల్లాహ్ తబారక్ వ తఆలా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లాన్ ప్రకారం అల్లాహ్ దీనిని ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు. అయితే ఈ అల్లాహ్ యొక్క ఈ సృష్టి రాసులన్నిటిలో మానవుడు బుద్ధిజీవి, మరియు ఆయన సృష్టించినటువంటి సృష్టి రాసులన్నిటిలో చిట్ట చివరిగా పుట్టించబడినటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. కానీ చిట్ట చివరిగా పుట్టించబడినప్పటికీ ఇతర సృష్టి రాసులన్నింటిపై అల్లాహ్ తనకి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవునికి అష్రఫుల్ మఖ్లూక్ అనేటటువంటి బిరుదును అల్లాహ్ అతనికి వసంగడం జరిగింది. అంటే అల్లాహ్ యొక్క సృష్టి రాసులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిపై ఇతనిని అధిపతిగా అల్లాహ్ తబారక్ వ తఆలా చేశాడు. సోదరులారా, అయితే మానవుడికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థానాన్ని స్వయంగా మానవుడే తన చేజేతులా కాలరాసుకున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వత్తీని వజ్జైతూన్ వతూరి సీనీన్ వహాదల్ బలదిల్ అమీన్ లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్. మేము మానవుణ్ణి ఉన్నతుడుగా చేసి అతి ఉన్నతంగా అతన్ని మేము పుట్టించాము, కానీ సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్, మరి కానీ మానవుడు అధోగతికి పడిపోయాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞలను కాలరాసి మానవుడు అధోగతికి పడిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం కేవలం మానవుని యొక్క కోరిక మాత్రమే. మానవుణ్ణి సర్వనాశనం చేసేది కేవలం అతని కోరిక మాత్రమే. సోదరులారా, ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మానవుని మెదడులో, మనోమస్తిష్కాలలో మెదిలేటటువంటి కోరికలు ఒకవేళ అల్లాహ్ ఆజ్ఞానుసారం ఉంటే అతను సాఫల్యం పొందుతాడు. ఎవరి కోరికలైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటాయో అతడు అధోగతికి పడిపోతాడు, అతడు నరకానికి వెళ్తాడని చెప్పి అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. సోదరులారా, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా మానవునికి రెండు మార్గాలు చూపించాడు. ఈ సృష్టిలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ యొక్క సృష్టిలో ఏ జీవికి కూడా, ఒక జిన్నాతులు మానవులకు తప్పించి ఎవరికి కూడా అల్లాహ్ స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. ప్రతి ఒక్క సృష్టి రాశి కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారమే అవి పని చేయవలసి వస్తుంది. భూమి, ఆకాశాలు, ఎండ, సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, గాలి, ప్రవహించేటటువంటి నదులు సమస్తము కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిన్ బి అమ్రిహి అలా లహుల్ ఖల్క్ వల్ అమ్ర్ తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎవరైతే పుట్టించాడో అతని ఆజ్ఞ చెల్లుతుంది. సూర్యుడు ఎప్పుడు కూడా తన కక్షను దాటి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. సోదరులారా, చంద్రుడు కూడా పెరుగుతూ వస్తున్నాడు, తరుగుతూ పోతున్నాడు. ఎప్పుడు కూడా ఒక నెల సూర్యుడు చంద్రుడు కానీ సూర్యుడు కానీ విశ్రాంతి తీసుకున్నటువంటి దాఖలాలు సృష్టిలో ఇప్పటి వరకు లేవు. గాలి వీస్తుంది, సముద్రాలు ప్రవహిస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, ఋతుపవనాలు అవే వస్తున్నాయి. భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం తమ తమ పనులను చేసుకుంటూ పోతున్నాయి. కానీ వాటికి స్వతంత్రత లేదు. సూర్యుడు ప్రతిరోజు 365 రోజులు నేను ఉదయించి అస్తమించలేను, కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను అంటే కుదరదు. ఎవరికి లేదు ఆ స్వతంత్రత. కేవలం మానవులకు మరియు జిన్నాతులకు మాత్రమే అల్లాహ్ ఆ యొక్క స్వతంత్రతని ప్రసాదించాడు. అందుకే అల్లాహ్ అంటున్నాడు, మానవుణ్ణి మేము పుట్టించిన తరువాత వహదైనాహు సబీలా ఇమ్మా షాకిరో ఇమ్మా కఫూరా. మానవుడిని అల్లాహ్ పుట్టించి అతనికి మనోమస్తిష్కాలను ప్రసాదించి అల్లాహ్ అంటున్నాడు, నువ్వు తలుచుకుంటే నాకు కృతజ్ఞుడిగా ఉండు, లేకపోతే కృతజ్ఞత చూపి
నువ్వు నరక మార్గాన్ని నువ్వు ఎంచుకోవచ్చు, నీ ఇష్టము. స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా నీ ఇష్టము అని అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు. కానీ మానవుని యొక్క మనస్సు ఎల్లవేళలా కూడా చెడు వైపే తీసుకుని వెళ్తుంది, చెడు వైపే అతని ఎక్కువగా తీసుకుని వెళ్తుంది. అల్లాహ్ తబారక వ తఆలా ఈ సృష్టికి నిజమైన కర్త. మానవునిలో ఉన్నటువంటి ఆత్మకు ఆయనే నిజమైనటువంటి ప్రభు. సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఆ తర్వాత ఈ లోకంలో అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆజ్ఞలను జనులకు వినిపించడానికి మానవుల్లో నుండే అల్లాహ్ ఎన్నుకున్నటువంటి అల్లాహ్ యొక్క ప్రియదాసులు ప్రవక్తలు ఎంతోమంది ఈ లోకానికి వచ్చారు. వారందరిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా చిట్ట చివరి దైవ ప్రవక్త, మనందరి ప్రియ ప్రవక్త, మానవాళికి ప్రపంచ మానవులందరి కొరకు కారుణ్యంగా చేసి పంపినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు ఎన్నుకున్నటువంటి అంశము మానసిక రుగ్మతలు మనోప్రక్షాళన. మానసిక రుగ్మతలు మనోప్రక్షాళన. మానవుని యొక్క మనస్సు గుప్పెడు మనస్సు, కానీ దాంట్లో వచ్చేటటువంటి ఆలోచనలు కోరికలు ఎలా ఉంటాయంటే ఉప్పెనలాగా వస్తూ ఉంటాయి. ఒక అల తర్వాత ఇంకొక అల ఏ విధంగా సముద్రంలో వస్తూ ఉంటుందో ఆ విధంగా మానవుడు చనిపోయే వరకు కూడా, మానవుడు తుది శ్వాస విడిచే వరకు కూడా వాడి హృదయములో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది, కానీ హృదయం మాత్రము ఒక గుప్పిడే. అందుకనే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అలా జాగ్రత్త, తెలుసుకోండి, ఇన్న ఫిల్ జసది ముదగా, మీ యొక్క శరీరములో ఒక మాంసపు ముద్ద ఉంది. ఫఇదా సలహత్ సలహల్ జసదు కుల్లహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒకవేళ అది మంచిదైతే పూర్తి శరీరం మంచిదైపోతుంది. ఫఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లహు. ఒకవేళ అది చెడిపోతే పూర్తి మానవ శరీరం చెడిపోతుంది. అలా ప్రవక్త గారు అంటున్నారు, జాగ్రత్త, తస్మాత్, తెలుసుకోండి, ఫహియల్ కల్బ్, అది హృదయము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. గుప్పెడు మనస్సు, అది మంచిదైతే మానవుడు మంచివాడైపోతాడు, అది చెడ్డదైతే వాడు చెడ్డవాడైపోతాడు. మానవుడు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా ఆ మనస్సుకు పగ్గాలు వేయగలిగితే వాడు స్వర్గానికి చేరుకుంటాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఖద్ అఫ్లహ మన్ తజక్కా వదకర స్మ రబ్బిహి ఫసల్లా. ఎవరైతే తన మనస్సును ప్రక్షాళన చేసుకున్నాడో మరియు అల్లాహ్ యొక్క స్మరణ కొరకు నమాజును స్థాపించాడో అతను సాఫల్యం సాధించాడు. కదఫ్లహ మన్ తజక్క. ఫలా అన్నా కూడా సాఫల్యమే. అఫ్లహ అంటే ఉన్నతమైనటువంటి సాఫల్యం, దానికి మించినటువంటి సాఫల్యం ఇంకా లేదు. హుస్న్ అంటే అందము, అహ్సన్ అంటే అందరిలో అందగాడు, అందరికన్నా అందము. అట్లాగే ఫలా అంటే అల్లాహ్ తబారక్ ఖురాన్ గ్రంథంలో అరబీ భాషలో ఫలాహ్ అంటే సాఫల్యం, అఫ్లహ అంటే ఉన్నతమైనటువంటి సాఫల్యము అని అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియజేస్తున్నాడు. ఖద్ అఫ్లహ మన్ తజక్కా. ఎవరైతే తనను తాను ప్రక్షాళన చేసుకున్నాడో, ప్రక్షాళన చేసుకోవడం అంటే ఏంటి? రోజుకు 5 సార్లు స్నానం చేయడమా? ప్రక్షాళన చేయడం అంటే రోజుకు 5 సార్లు స్నానం చేయడమా, లేక రోజుకు 5 సార్లు మన గుండెను బయటికి తీసి దాన్ని కడుక్కుంటే సరిపోతుందా? ఈ యొక్క హృదయాన్ని చెడు కోరికల నుండి రక్షించుకోవాలి. ఈ యొక్క హృదయాన్ని శైతాను యొక్క వస్వసాల నుండి రక్షించుకోవాలి. మన హృదయములో మెలిగేటటువంటి చెడు కోరికల నుండి తనను తాను రక్షించుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషి పుట్టగానే వాడితో పాటు ఒక దైవదూతను అల్లాహ్ నిర్ణయిస్తాడు, ఒక శైతాను నిర్ణయిస్తాడు. ఈ దైవదూత మానవుణ్ణి మంచి చెయ్యమని, చెడు చెయ్యొద్దని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగే అతనితో పాటు ఉన్నటువంటి ఆ శైతాను మానవుణ్ణి చెడు
చెడు వైపు ప్రేరేపిస్తూ మంచి నుండి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి మానవునికి చనిపోయే వరకు కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది సోదరులారా. చనిపోయే వరకు కూడా, అందుకని హృదయాన్ని కల్బ్ అన్నారు. ఏమన్నారు? హృదయాన్ని కల్బ్ అంటే అర్థం ఏంటి? కల్లబ యుకల్లిబు అంటే అరబీ భాషలో పేజీని మనం అటు ఇటు తిప్పుతాం కదా, దానిని కల్బ్ అన్నారు, రెపరెపలాడడాన్ని. మంచి చెడు కోరికల మధ్యలో మానవుడు నలిగిపోతూ ఉంటాడు. మంచికి చెడుకు మధ్య మానవుని హృదయం నలిగిపోతూ ఉంటుంది. ఎవరైతే చెడు కోరికల నుండి తనను తాను రక్షించుకున్నాడో, మంచి వైపు వచ్చేశాడో, మరియు అల్లాహ్ యొక్క సహాయాన్ని పొందడం కోసం, సాఫల్యం పొందడం కోసం నమాజును కూడా స్థాపిస్తాడో అతను సాఫల్యం పొందాడు అని అల్లాహ్ తబారక్ తఆలా మనకు తెలియజేస్తున్నాడు. సరే, ఇన్షాల్లా నేను మీ ముందు ఖురాన్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని పఠించాను. అల్లాహ్ తబారక్ తఆలా ఈ వాక్యంలో ప్రపంచంలో మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటికీ కారణం ఏందో అల్లాహ్ చెప్తున్నాడు. మానవులందరూ కూడా, ప్రపంచ మానవులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో, వాటికి కారణాన్ని అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అదేంటి? జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుదీకకుం బాదల్లదీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. భూమిపై మరియు నీటిపై మనం నివసిస్తున్నటువంటి ఈ భూగోళం ఏదైతే ఉందో, మానవుడు జీవించడానికి కావలసినటువంటి సర్వ వనరులను అల్లాహ్ కేవలం భూమిపైనే పెట్టాడు. పీల్చుకోవడానికి గాలి, స్వచ్ఛమైన నీరు, మానవుడు బ్రతకడానికి అనుకూలంగా, జీవులు బ్రతకడానికి అనుకూలంగా అల్లాహ్ భూమిని చేశాడు. ఈ విశ్వంలో సెంటర్ పాయింట్ భూమే. భూమికి సెంటర్ పాయింట్ కాబతుల్లా. భూమికి సెంటర్ పాయింట్ ఏంటి? కాబతుల్లా. ఈ యొక్క విశ్వానికి సెంటర్ పాయింట్ భూమి. చాలామంది చెప్తారు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. ఖురాన్ అంటుంది, హదీస్ చెప్తుంది సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. తర్వాత తెలుసుకుంటారు, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా శాస్త్రవేత్తలు ఇన్షాల్లా ఈ విషయాన్ని తెలుసుకుంటారు, త్వరలో తెలుసుకుంటారు. అయితే సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ భూమిని మానవుడు జీవించడానికి కావలసినటువంటి సర్వ సౌకర్యాలను అల్లాహ్ ఈ భూమిపై మానవునికి కల్పించాడు. అయితే ఈ భూమిపై మనం జీవిస్తున్నటువంటి ఈ భూగోళము ఏదైతే ఉందో, ఇందులో 80% నీరు, 20% భూమి ఉంది. మొన్న సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చాయి, భూమి పలకల కింద నీళ్లుంది అని చెప్పి ఒక వీడియో వచ్చింది. నేను యూట్యూబ్లో దానికి కామెంట్ పెట్టాను, అసలు భూమే అల్లాహ్ తబారక్ వ తఆలా భూమిని నీటిపై పరిచాడు. అసలు ఉందే మొత్తం నీరు, మళ్ళీ లోపల నీరు ఉండడం ఏంటి? అసలు భూమిని పరిచిందే నీటి మీద. భూమిపై అల్లాహ్ తబారక్ వ తఆలా భూమి పలకల్ని పరిచాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఒకదానిపై ఒకటి పేరిస్తే అవి కదులుతున్నాయి. ఇంతకుముందు కూడా ఇక్కడ జరిగినటువంటి ఇస్తిమాలో నేను చెప్పాను, భూమి నీటిపై పరచబడింది, భూమి పలకలు కదులుతున్నాయి. అల్లాహ్ తబారక్ వ తఆలా, ఇది శనివారం జరిగింది, ఆదివారం రోజు అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ భూమి పలకలు కదలకుండా పెద్ద పెద్ద పర్వతాలను నాటి భూమిని కదలకుండా ఆపివేశాడు. వల్ జిబాల ఔతాదా, మేము పర్వతాలను మేకులుగా నాటాము, మీరు చూడడం లేదా అంటున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఈరోజు పర్వతాలపై రీసెర్చ్ చేసే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ విషయం నిజమే, ఖురాన్ చెప్తుంది. ఒకవేళ పర్వతాలు లేకపోతే భూమి ఒక పలకకు ఇంకొక పలక గుద్దుకొని ఈ భూమి ఎప్పుడో చిన్న భిన్నం అయిపోతాయి. ఒక ఖండాన్ని ఇంకొక ఖండాన్ని గుద్దుకొని ఎటంటే అటు తేలియాడుతుంటాయి ఈ భూమి పలకలు అంటున్నారు. అల్లాహు అక్బర్. సరే, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ అంటున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదిన్ నాస్. ఈ భూమిపై మరియు నీటిపై కూడా ఉపద్రవాలు అనేవి బయటపడ్డాయి. ఫసాద్, ఉపద్రవాలు, అరాచకాలు, అల్లకల్లోలాలు మనం చూస్తున్నాం ఈరోజు. ఏది కూడా వదలడం లేదు మానవుడు. దానికి కారణం ఏంటి? ఎక్కడ చూసిన యుద్ధాలు, అశాంతి, అల్లకల్లోలం. అది నీటిపై కూడా భూమిపై కూడా. ఈ దేశం వాడు చెప్తాడు, అక్కడి వరకు నా ఏరియా, నీ ఓడలు అక్కడికి రాకూడదు.
ఇంతవరకు నాది. మానవుని కోరికలు, ఆధిపత్యపు పోరు, భూమిపై ఉపద్రవం, ఫసాద్. అందుకే దైవదూతలు ఏమన్నారు మానవుని పుట్టిస్తా ఉంటే, ఓ అల్లా నిన్ను ఆరాధించాలంటే మేమున్నాము కదా, వీడిని ఎందుకు పుట్టిస్తావు? వీడి భూమిపైకి వెళ్ళి ఏం చేస్తాడు? ఫసాద్ చేస్తాడు. వయస్వి కుద్దిమా, రక్తాన్ని చిందిస్తాడు. యుద్ధాలు, నరమేధం సృష్టిస్తున్నారు. చూస్తున్నాం మనం యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి ఈరోజు. కేవలం ఆధిపత్య పోరు తప్ప మరేమీ కాదు. ఇది ఈ దైవదూతలు చెప్పింది అబద్ధమేం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దైవదూతలు ఏదైతే అక్కడ చెప్పారో తప్పని. అల్లా తప్పని చెప్పలేదు, కానీ అల్లా ఏమన్నాడు? నాకు తెలిసింది నీకు తెలియదు. అంటే నేను ఏ ఉద్దేశంతో పుట్టిస్తున్నానో మీకు తెలియదు. మీరు చెప్పిన వర్షన్ కరెక్టే, కానీ ఇంకొక వర్షన్ కూడా ఉంది. మంచి మంచి వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, అల్లా యొక్క కరుణామైన దాసులు ఉన్నారు. వాళ్ళు భూమిపై శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, వాళ్ళు శాంతిని పంచుతారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, భూమిపై మరియు నీటిపై ఉపద్రవం అనేది బయలుదేరింది, అలజడి, అల్లకల్లోలాలు. దీనికి కారణం ఏంటి? బిమా కసబత్ ఐదిన్నాస్, మానవుడు చేజేతులా చేసుకున్నటువంటి కర్మలు. మానవుడికి వచ్చే కష్టము అల్లా తరపు నుండి అది వాడు చేజేతులా చేసుకునేదే. లియుజీకకుం బఅదల్లదీ అమిలు, మానవుడు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పాపపు కార్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో కొన్నిటికి శిక్ష నేను భూమిపైనే రుచి చూపిస్తాను. ఎందుకు? లఅల్లహుం యర్జిఊన్, వాడు తన తప్పును వాడు తెలుసుకొని నా వైపు మళ్ళీ మరలాలి అని చెప్పి. మనం పిల్లవాడిని పట్టుకొని కొడతాం, వాడి మీద కసి కోపమా? మన పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని మందలించడానికి కొడతాం మనం, లేకపోతే వాడి మీద మనకు కోపమా? గొడ్డలు పెట్టి నరికేస్తామా వాడిని? అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, నేను వాడికి కొన్ని శిక్షలు రుచి చూపిస్తాను వాడు చేసేటటువంటి పాపాలకు. ఎందుకంటే వాడు తన తప్పును తెలుసుకుని నా వల్ల ఏదో తప్పు జరిగింది, ఈ శిక్షకు కారణం నా పాపాలే అని వాడు తెలుసుకుని అల్లా వైపు మరలడానికి అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. సోదరులారా, ఎంతో చక్కగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వాక్యమై వివరిస్తూ ఉన్నాడు. భూమిపై వచ్చేటటువంటి భూకంపాలు, సునామీలు, అతి అనావృష్టులు, పరస్పరం మానవులు ఏవైతే ఈరోజు మనం చూస్తున్నామో, ఇప్పుడు దుబాయ్లో కూడా వర్షం ఎక్కువైపోయింది, అంతా మునిగిపోతుంది. ఇటువంటి అతి అనావృష్టులు కానివ్వండి, మనకు అంతు చిక్కనటువంటి రోగాలను మనం చూసాము గత కొన్ని సంవత్సరాల్లో. పరస్పరం మానవులు ఒకరిని చంపుకోవడం, సమాజంలో అశాంతి, అల్లకల్లోలం, ఇవన్నీ కూడా దైవ శిక్షలు, అల్లా యొక్క శిక్షలు ఇవన్నీ. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పాపాలకు ప్రతీకగా అల్లా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అల్లా తబారక్ వ తఆలా ఇలా మనల్ని హెచ్చరించకపోతే, పాపాల మీద పాపాలు చేస్తూ మానవుడు పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకా రేపు ప్రళయ దినము నాడు అల్లా యొక్క అతిపెద్ద శిక్ష అయినటువంటి నరకానికి అర్హుడైపోతాడు. ఆ నరకం నుండి రక్షించడానికి అల్లా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కానీ మనము తెలుసుకుంటున్నామా? ఈ శిక్ష ఎందుకు వచ్చింది? మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తామంటే ఎదుటి వాడిని బ్లేమ్ చేస్తాం, ఎదుటి వాడికి మీద తప్పును తోసేస్తాం, వీలైతే భార్య బిడ్డల మీద కూడా వేసేస్తాం. నాకు జరిగిన నష్టం నీ వల్లే అని భార్య పిల్లల మీద వేసేస్తాం. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. నేను తప్పు చేశానని ఒప్పుకోడు ఏ మనిషి కూడా. కాబట్టి సోదరులారా, మనం చేస్తున్నటువంటి పాపాలకు కారణం, మనం చూస్తున్నటువంటి శిక్షలకు కారణం మన పాపాలే. వాటిని మనము తెలుసుకొని కళ్ళు తెరవకపోతే అల్లా తరపు నుండి వస్తున్నటువంటి ఈ శిక్షల్ని మనము గమనించి మనము మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో అల్లా వైపు మరలకపోతే రేపు నరక శిక్షను రుచి చూడవలసి ఉంటుంది. అందులో వెళ్ళిన వాడు ఎవడు కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకము నుండి రక్షించుకోవాలంటే ముందే నువ్వు కళ్ళు తెరవాలి సోదరులారా, మనం కళ్ళు తెరవాలి సోదరులారా. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫసాద్ ఏదైతే ఉందో, ఉపద్రవం ఏదైతే ఉందో, ఇది ఎక్కడ పుడుతుంది? అసలు దీని యొక్క జన్మస్థలం ఏంటి? ఫసాద్ కి జడ్ కా హై? ఫసాద్ కహా పైదా హోతీ? దీని యొక్క జన్మస్థలం ఏంటి?
భూమిలోనా, ఆకాశాలలోనా, నీటిలోనా, ఎక్కడ? మన ఖురాన్ హదీస్ చెప్తుంది అది ఒక చెడు కోరిక రూపంలో మనసు యొక్క మానవుని యొక్క మనస్సులో జన్మనిస్తుంది. మానవుని యొక్క మనస్సులో జన్మనిస్తుంది. అల్లాహు అక్బర్. ఎవరైతే ఆ వచ్చినటువంటి చెడు కోరికను, అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మానవుని యొక్క హృదయంలో ముఖ్యమైనటువంటి స్థానం ఏంటి? ఈరోజు కూడా శాస్త్రవేత్తలు తలబాదుకుంటున్నారు, హృదయమా లేకపోతే బ్రెయినా అని చెప్పి. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వారి హృదయ ఫలకాలపై ఖురాన్ను అవతరింపచేసి అల్లాహ్ ఏమని నిరూపించాడంటే, మానవుని శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది హృదయం అని చెప్పాడు. లేకపోతే ప్రవక్త గారి యొక్క బ్రెయిన్ మీద, బుద్ధి మీద ఖురాన్ అవతరించలేదు. వాని యొక్క హృదయ ఫలకాలపై అల్లాహ్ ఖురాన్ను అవతరింపచేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ప్రతి ఒక్కరితో పాటు ఒక శైతాను మరియు ఒక దైవదూత నిర్ణయిస్తాడు మీ మనస్సుపై అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక చెడు కోరిక రూపంలో మన యొక్క హృదయములో ఈ కోరికలు, చెడు కోరికలు వస్తాయి. వాటిని మనం జయించగలిగితే మనం సాఫల్యం పొందినట్లే. అందుకనే కల్బ్ అంటే అర్థం ఏంటి అరబీ భాషలో తెలుసా? హృదయం. హృదయాన్ని కల్బ్ అని ఎందుకంటారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో చెప్తున్నారు, కల్బ్ అంటే ఈక, కోడి ఈక ఉంటుంది కదా, కోడి ఈక ఒక చెట్లు కొనలో కింద దాని మొండెంలో ఇరుక్కొని గాలికి రెపరెపలాడుతుంటుంది. దానినే అరబీ భాషలో కల్బ్ అంటారు. హదీస్లో కూడా ప్రవక్త గారు చెప్పారు. లేకపోతే ఒక ఈక ఒక మైదానంలో పడి ఉంది, అటు నుంచి గాలి వీస్తే అటు ఎగురుతుంది, ఇటు గాలి వీస్తే ఇటు ఎగురుతుంది. దానిని కూడా కల్బ్ అంటారన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే అది అచంచలంగా ఉంటుంది. దానికి పగ్గాలు వేసి దానిపై వాడు నిలకడగా ఉండగలిగితే అతను సాఫల్యం పొందుతాడు. అందుకే అల్లాహ్ అన్నాడు కదా, ఎవరైతే కాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము, ఎవరైతే నా ప్రభు అల్లాహ్ అని విశ్వసించి దానిపై నిలకడగా ఉంటాడో అతను సాఫల్యం పొందుతాడు. మరి ఎవరైతే అల్లాహ్ను నమ్ముకున్నాడు కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తాడు, తాయెత్తులు వేసుకుంటాడు. అంటే విశ్వాసం అచంచలమైనది. వాడి హృదయం కంట్రోల్లో లేదు, అల్లాహ్ మీద నమ్మకం లేదు, వాడికి సరైనటువంటి నమ్మకం లేదు. ఏ బాబా దగ్గరకో, ఏ తాయెత్తులు వేసేవాడి దగ్గరకో, ఏ చెట్టు దగ్గరకో, ఏ పుట్ట దగ్గరకో పరిగెత్తాడు. అల్లాహు అక్బర్. కాబట్టి నిలకడ అనేది చాలా ముఖ్యం విశ్వాసంపై సోదరులారా. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీ మానవుని యొక్క హృదయములో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది హృదయము. మన యొక్క హృదయంపై ఒక శైతాను, ఒక దైవదూత నిర్ణయించబడి ఉన్నాడు. మన యొక్క హృదయంలో, అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, మీ యొక్క హృదయంలో, మానవుని యొక్క హృదయంలో ఏదైతే చెడు కోరికలు వస్తాయో, ఒక మంచి కోరికలు వస్తాయో దాని పుణ్య ప్రతిఫలాలు ఎలా ఉంటాయో ప్రవక్త గారు మనకు వివరిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏదైనా మంచి చేయాలి అని కోరిక వచ్చింది, నేకీ కర్నా చాహతా హై ఆద్మీ, కోరిక వచ్చింది, ఈ పని చేయాలి, మంచి పని. అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలతో అంటాడు, వాడు చేసినా చెయ్యకపోయినా ముందు వాడికి ఒక పుణ్యం రాసేయండి అంటాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ముందు ఒక పుణ్యం లిఖించండి వాడి ఖాతాలో, దైవదూతలు రాసేస్తారు. మళ్ళీ వాడు ఆ కార్యాన్ని చేస్తే వాడు చేసినటువంటి దాన్ని బట్టి వాడు ఎంత ఇఖ్లాస్తో చేశాడో, ఎంత చిత్తశుద్ధితో చేశాడో అదంతా పరిగణలోకి తీసుకొని వాడికి అల్లాహ్ తబారక్ వ తఆలా 10 నుండి 700 రెట్లు వరకు అల్లాహ్ తబారక్ వ తఆలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ మంచి చెయ్యాలి అని అనుకుంటే ఒక పుణ్యము మీకు వచ్చేస్తుంది మీ హృదయంలో, మీ ఖాతాలో. అలాగే ఒకవేళ ఎవరైనా చెడు చెయ్యాలి అనుకుంటే శైతాను అతని యొక్క హృదయంలో చెడు కోరికను ప్రేరేపించాడు. మనసులో చెడు కోరిక వచ్చింది, చెడ్డ పని చెయ్యాలి అని. అల్లా అంటాడు రాయొద్దు, వాడి కొరకు ఏ పాపాన్ని రాయవద్దు. ఇంకా కోరిక వచ్చింది శైతాన్ తరపు నుండి, ఏమి రాయొద్దు.
వాడు చేస్తే అల్లా అంటాడు, చూడండి పాపం రేపు ఏమైనా మళ్ళీ పశ్చాత్తాపం చెందుతాడేమో. పశ్చాత్తాపం చెందకపోతే అప్పుడు ఒక పాపం చేస్తే ఒకటే రాయండి అంటాడు అల్లాహ్తో వెళ్తాడు. అల్లాహ్ లేదు, చెడు కోరిక వచ్చింది కానీ వాడేం చేశాడు, ఆ కోరికను త్రోసిపుచ్చాడు. అల్లాహ్ అక్బర్. ఇది శైతాను ప్రేరణ. నేను ఈ పాపం చేయకూడదు అని చెప్పి ఆ కోరికను త్రోసిపుచ్చాడు. అల్లా అంటాడు, ఆ పాపపు కోరికను వాడు త్రోసిపుచ్చినందుకు వాడికి ఒక పుణ్యం రాయమంటాడు మళ్ళీ. అల్లాహ్ అక్బర్. అంటే మనకు రోజుకు ఒక 100 చెడు కోరికలు మన హృదయంలో శైతాన్ వేస్తున్నాడు అనుకోండి. పాపం చేయమని 100 వస్తాయి, ప్రతి మనిషికి 100 ఇంకా ఎక్కువే వస్తాయి. మానవునికి పాపము చేసేటటువంటి ఛాన్సులు ఈరోజైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కలికాలంలో ఎన్ని కోరికలు అతనికి చెడ్డ కోరికలు వస్తున్నాయో అవన్నీ శైతాన్ తరపు నుండి అని తెలుసుకొని ఆ 100 కోరికల్ని అతను త్రోసిపుచ్చితే 100 పుణ్యాలు అల్లా అతనికి ఇస్తాడు. ఎందుకంటే శైతాను ప్రేరణకు గురి కాకుండా వాడు నిలకడగా ఉన్నందుకు. అల్లాహ్ అక్బర్. కాబట్టి సోదరులారా, మనము హృదయానికి పగ్గాలు వేయాలి, అప్పుడే మనం సాఫల్యం పొందుతాము. మనం బాగా స్నానం చేసి మంచి అత్తరు కొట్టుకొని కొత్త దుస్తులు వేసుకొని వచ్చినంత మాత్రమే మనం ప్రక్షాళన పొందము. మనం ప్రక్షాళన పొందము. ప్రక్షాళన అంటే ఏంటి? హృదయపు ప్రక్షాళన. అందుకని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తన హదీస్ గ్రంథంలో మొట్టమొదటి హదీస్ ఏం తీసుకొచ్చారండి? ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి మురిఇం మా నవా. మానవునికి అల్లా పుణ్యాలు ఇచ్చేటటువంటి పుణ్యాలు ఏవైతే ఇస్తాడో అది అతను చేసే పనిని చూసి ఇవ్వడు. అతను ఆ పని చేసే ముందు అతను ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో ఆ పనిని మొదలుపెట్టాడో దాని ప్రకారమే అతనికి పుణ్యం అనేది వస్తుంది. ఒకవేళ వాడు అల్లా కొరకు నమాజ్ చేస్తున్నాడు, అల్లా కొరకు దానాలు చేస్తున్నాడు, అల్లా కొరకు మంచి పనులు చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. అలా కాకుండా ఇతరులకు చూపించడానికి, ఇతరుల్లో గొప్ప దాత అనిపించుకోవడానికి, గొప్ప ధార్మికవేత్త అనిపించుకోవడానికి, లేక ఇంకా వాడు గొప్పవాడు అనిపించుకోవడానికి మంచి పనులు చేస్తే వాడికి ఆ పేరు వస్తుంది కానీ పుణ్యం రాదు. పైగా అది షిర్క్ అవుతుంది, షిర్కే అస్గర్ అవుతుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి నీయత్ చాలా ముఖ్యం. మన నీయత్ చాలా ముఖ్యము. ఒక వ్యక్తి ఉన్నాడండి, అరే నచ్చానే ఇదే వస్తే దోస్తీ మత్ కరో, అరే వాడు మంచోడు కాదురా, వాడితో స్నేహం చేయొద్దు అంటారు. మంచోడు కాదంటే ఏంటి? బాగున్నాడే, 6 అడుగులు ఉన్నాడు, అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఇంకేం కావాలి మంచోడు కావడానికి అంటే? ఏంటి మంచోడు కాదంటే అర్థం ఏంటి? ఉస్కా దిల్ అచ్చాని, వాడి మనస్సు మంచిది కాదు. అవునా కాదా? వాడి మనస్సు మంచిది కాదు. అరే ఉన్ బహుత్ అచ్చా ఆద్మీ రే, అరే కాలా హై ఆద్మీ, గిడ్డా హై, మరి అచ్చా హై బోలేతో చూడ్డానికి బాగలేడు కానీ మనస్సు చాలా మంచిది. కాబట్టి మనసే ముఖ్యం. మనం చేసే అందులో మనం చేసేటటువంటి సంకల్పాలే ముఖ్యం. దాన్ని బట్టే అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి చెడులు అనేది నిర్ణయిస్తాడు సోదరులారా. కాబట్టి అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషికి హృదయానికి ఏ విధంగా అయితే చంద్రుని ముందు నల్లని కారు మబ్బులు కమ్ముకుంటాయో, కాళరాత్రి నల్ల మబ్బులు ఏ విధంగా అయితే చంద్రునికి కమ్ముకుంటాయో అలాగే నా హృదయంపై కూడా అన్నారు ప్రవక్త గారు. ఇంకా మనం ఏ పాటి? నా హృదయంపై కూడా అప్పుడప్పుడు అటువంటి మేఘాలు కమ్ముకుంటాయి. ఏ విధంగా అయితే ఇనుముకు తుప్పు పడుతుందో మీ విశ్వాసానికి కూడా అలాగే తుప్పు పడుతుంది అన్నారు. మరొక హదీస్లో ఏ విధంగా అయితే బట్టలు మాసిపోతాయో అలాగే మీ విశ్వాసం కూడా మాసిపోతుంది అన్నారు ప్రవక్త గారు. అప్పుడు ఏం చేయాలి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి పరిష్కారం చెప్తున్నారు. ఎక్కువగా నేను అప్పుడు అస్తగ్ఫార్ చదువుతాను, అస్తగ్ఫిరుల్లాహ్ 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 చదువుతూ ఉండండి, ఎక్కువగా చదువుతూ ఉండండి. మనం బండి మీద వెళ్తున్నాం, ఇంట్లో ఉన్నాం, నడుస్తూ చదువుతూ ఉండండి. నేను రోజుకు 70 సార్లు, ఒక హదీస్లో అయితే 100 సార్లు నేను రోజుకు అస్తగ్ఫార్ చదువుతానన్నారు. ఎవరైతే ఎక్కువగా అస్తగ్ఫార్ చదువుతూ ఉంటాడో వాడు పాపం చేయడు. నోటి మీద అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ కూడా క్షమిస్తాడు. అల్లాహ్ వారి యొక్క ధనధాన్యాలలో అల్లాహ్ బర్కత్ ఇస్తాడు, శుభాలను కురిపిస్తాడు, వాడి బాధలన్నీ కూడా అల్లాహ్ దూరం చేసేస్తాడు. అటువంటిది అస్తగ్ఫిరుల్లాహ్ అనేటటువంటి దువా. కాబట్టి నేను రోజు అల్లాహ్ను ఎక్కువగా స్మరిస్తాను. అటువంటి సమయంలో ఒక్కోసారి హృదయం ఏదో తెలియని బాధ లోపల
మస్జిద్కి వచ్చి 2 రకాతులు నమాజ్ చేసి లా హౌలా వలా ఖువత ఇల్లా బిల్లా ఒక 100 సార్లు చదవండి, ఖురాన్ చదువుతూ కూర్చోండి, జికిర్ చేయండి, మళ్ళీ హృదయానికి పట్టిన ఆ తుప్పు వదిలిపోతుంది. మన హృదయానికి పట్టినటువంటి ఆ నల్లని కారు మబ్బులు వీడిపోతాయి. కాబట్టి హృదయం చాలా ముఖ్యమైనది. కానీ దానికి ఆహారం ఏంటి? ఇహలోకం కాదు, ఇహలోకం కాదు. ఒకవేళ ఇహలోకమే అయితే, ఇహలోకము జీవితమే దానికి పరిష్కారం అయితే, ఇహలోకంలో దొరికేటటువంటి భోగభాగ్యాలు దాని పరిష్కారం అయితే, ఈరోజు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు సోదరులారా, ప్రశాంతంగా లేరు. ప్రశాంతత అనేది ధనధాన్యాలలో, వజ్ర వైడూర్యాలలో, స్త్రీలలో, మరో వస్తువులో లేదు. అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, మానవుని ఆత్మ పైనుంచి వచ్చింది, మా ఆత్మకు ఆహారము అల్లాహ్ యొక్క జికర్ మాత్రమే. అల్లాహ్ యొక్క నామస్మరణతోనే హృదయాలకు ప్రశాంతత అనేది చేకూరుతుంది సోదరులారా. కానీ ఈ ప్రశాంతతను మనము మన చేతులా చెడుపుకుంటున్నాం. చేతులా మనము ఆ ప్రశాంతతను అశాంతియుతంగా చేసుకుంటున్నాం. అల్లకల్లోలం హృదయంలో. అక్కడ తీసుకొచ్చాం డబ్బులు, వడ్డీకి తీసుకొచ్చేసాం, ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు, పాపాల మీద పాపాలు. ఇప్పుడు చూసిన మనసులో అలజడి, అన్నీ ఉన్న ఏమీ లేనటువంటి లోటు. అల్లాహుమ్మా. కాబట్టి నియత అచ్చి హోనా చాయి, మనిషి యొక్క సంకల్పం బాగుండాలి. దాన్ని ఎలా మనం త్రోసిపుచ్చాలో ఇప్పుడు నేను చెప్తాను. హృదయంలో ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని, అందరు తక్కువ నాకన్నా, ఇదే చాలా పెద్ద హృదయానికి వచ్చేటటువంటి వ్యాధులన్నిటిలో అతి పెద్ద వ్యాధి ఏంటంటే కిబ్ర్, నేను గొప్పవాడిని అనే భావన. ఈ భావన వల్లనే శైతాన్ ఏమయ్యాడండి? ఇబ్లీస్ ఏమయ్యాడు? శైతాన్ అయ్యాడు. ఇబ్లీస్కు శైతాన్ అన్న బిరుదు ఎందుకు వచ్చింది? కాల అన రబ్బుకుముల్ ఆల్. ఏమన్నాడు ఇబ్లీసు? అన ఖైరుమ్ మిన్హు. ఏమన్నాడు? నేను వాడికన్నా గొప్పవాడిని అన్నాడు. ఎవరికన్నా? ఆదాము కన్నా. అల్లా నేను నీకన్నా గొప్పవాడిని అనలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. శైతాన్ ఎప్పుడైనా అల్లా నేను నీకన్నా గొప్పవాడిని అన్నాడా? ఎక్కడా చెప్పలేదు. శైతాన్ ఎప్పుడైనా ఒట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఏమంటాడు? ఓ బిఇజ్జతిక, అల్లా నీ యొక్క గౌరవం సాక్షిగా అంటాడు. అల్లాకు భయపడతాడు శైతాను. కానీ శైతాన్ ఏంటి ఏమన్నాడు? అన ఖైరుమ్ మిన్హు. వీడిని నువ్వు మట్టితో పుట్టించావు, నిన్నగాక మొన్న వచ్చాడు, వాడికి నేను సజ్దా చేయాలా? అరే నీకన్నా ముందు వచ్చిన దైవదూతలు చేశారు, మరి నీకన్నా శక్తివంతులు, నీకన్నా ఎక్కువగా అల్లా వద్ద వాడికి స్థానం ఉంది. జిబ్రైల్ కూడా చేశారు, నీకు చేయడానికి ఏమి? జిబ్రైల్ ఏమి ఆలోచించాలి? అల్లా సజ్దా చేయమన్నాడు, చేసేసాడు. వీడేమన్నాడు? లోపల ఎన్నో ఏళ్ల నుంచి అల్లాని ఆరాధిస్తున్నాడు, చూడ్డానికి పైకి భక్తుల్లాగే కనిపిస్తున్నాడు, లోపలేముంది? నేను గొప్పవాడిని అన్న భావన. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఎవరి హృదయంలో అయితే ఆవగింజంత, ఎక్కువ అవసరం లేదు, టన్నులు అవసరం లేదు, ఆవగింజంత గర్వం ఉంటుందో వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. ఒకవేళ వాడు ముస్లిం అయినా ఆ ఆవగింజంత గర్వము కరిగే వరకు వాడిని నరకంలో అల్లా కాల్చి అప్పుడు పంపిస్తాడు స్వర్గానికి. వాడి గర్వం అంతా అణిగిన తర్వాత ఉస్కి మస్తీ గలాకు బేస్తా అల్లా జన్నత్. కాబట్టి గర్వపడకూడదు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి ఏమి చాలు? శైతాన్ ఏమన్నాడు? ఇబ్లీస్ ఏమన్నాడు? మనిషి కన్నా నేను గొప్ప అన్నాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి హత్యలు చేయాల్సిన అవసరం లేదు, మారణ హోమాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి ఉన్న వాడికన్నా నేను గొప్ప అనుకుంటే చాలు అన్నారు ప్రవక్త గారు. ఉస్తే మై బెహతర్ కోని అసొబ్బు, నేను గొప్పవాడిని, ఇది చాలన్నారు ప్రవక్త గారు. అల్లా మనల్ని రక్షించుగాక. మన హృదయంలో ఉన్నట్టు, అందుకే 5 పూటలు ఏమంటాం? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఏంటి దాని అర్థం ఏంటి? అల్లా అందరికన్నా గొప్పవాడు అని మనం ఎప్పుడైతే చెప్తామో, ప్రవక్త గారు అజా పైకి ఇవ్వమన్నారు. ప్రవక్త గారు అజా ఇవ్వమన్నారు. ఎందుకు? ఎప్పుడైతే ఒక ముస్లిం అల్లాహు అక్బర్ని వింటాడో, ప్రవక్త గారు ఏమన్నారు? మీరు కూడా అల్లాహు అక్బర్ చెప్పండి. మన నోటితో మనం అల్లాహు అక్బర్ అంటున్నామంటే అర్థం ఏంటి? అల్లా నువ్వు అందరికన్నా గొప్పవాడివి అంటే నీ ముందు నేను తక్కువ. 5 పూటల అల్లా నేను మానవ మాతృన్నే అని వాడి గర్వాన్ని వాడి అంచుకుంటాడు. ఈరోజు మస్జిదులు అజాను
5 పూటల మసీదులో ఇచ్చే అజాను మస్జిదులు అంటే ఒక విధమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో. కానీ అల్లాహ్ అక్బర్ అంటే అర్థం ఏంటి? సృష్టికర్త అయిన అల్లాహ్ అందరికన్నా గొప్పవాడు, మేము మానవ మాతృలము, మేము నీ దాసులము, నీ ముందు సాష్టాంగ పడేవాళ్ళం తప్ప మరేమీ కాదు, నువ్వే గొప్పవాడివి అని మనిషి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో వాడిలో ఉన్న గర్వము అణిగిపోతుంది. గర్వం అణిగిపోతుంది. అల్లాహకు ఎవరిష్టము? నిక్కుతూ నీలుగుతూ నడిచేవాడు కాదు. అల్లాహ్ అంటున్నాడు, వ ఇబాదుర్ రహ్మాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. కరుణామయుల దాసులు ఎలా ఉంటారండి? నిక్కుతూ నీలుగుతూ నడవరు భూమిపైన, ఎంతో వినమ్రతతో విధేయతతో భూమిపై నడుస్తారు. వైదా ఖాతబహుముల్ జాహిలు కాలు సలామా. అజ్ఞానులతో వారు మాట్లాడరు, డిబేట్లు చేయరు, జగడాలు చేయరు, సలాం అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. సరేలేరా బాబు నువ్వే గొప్ప అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి సోదరులారా, మనము మన కోరికను జయించాలి. కోరికను జయించిన వాడే గొప్పవాడు. శైతాను ఎన్నో విధాలుగా పాపం చేపించడానికి మన దగ్గరకు వస్తాడు, ఎన్నో రకాలుగా ట్రై చేస్తాడు. కానీ ఒక నిజమైనటువంటి దాసుడు పాపపు జీవితాన్ని ఎన్నడూ కోరుకోడు. మన హృదయం మంచిదై ఉండాలి. కానీ ఈరోజు మన హృదయ పరిస్థితి ఏంటి? ఇది చాలా పెద్ద టాపిక్, కానీ జుమ్మా సమయం చాలా తక్కువ. మనం చూస్తున్నాం సూరా కలంలో అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, ఒక వ్యక్తి ఉండేవాడు, నియత్ అసల్ హై. మనం చెప్తుంటాం నియత్ సరిగ్గా లేకపోతే, నియత్ మే ఖతరా హై తో ఝోలీ మే ఖతరా, జైసీ కర్నీ వైసీ భర్నీ, నియత్ అచ్చి హోనా చాహియే. ఒక వ్యక్తి, అల్లాహ్ చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో, చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద తోట ఉండేది అతనికి. దానికి బాగా అది ఆ తోట అంతా కూడా బాగా పండేది. అందులో అతను తీసుకొచ్చి పంట వచ్చిన తర్వాత ఇస్లాంలో జకాత్ అనేది సంవత్సరానికి ఇవ్వాలి. కానీ పంట మీద జకాత్ ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇవ్వాలి. పంట మీద వెంటనే జకాత్ ఇచ్చి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి. పంట మీద 1 సంవత్సరం తర్వాత కాదు, వెంటనే జకాత్ ఉంటుంది. అతను దానిలో బీద వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతా తీసుకెళ్లేవాడు. ప్రతి సంవత్సరం అల్హమ్దులిల్లా ఎంతో బాగా అతను జీవితం గడిపేవాడు. అతనికి కొంతమంది కుమారులు, వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. ఇతను చనిపోయాడు. అక్కడ తోట ఏమో బాగా పండి రెడీగా ఉంది కాపు తీసుకురావడానికి. ఇది ఖురాన్లో ఉన్నటువంటి విషయం. వీళ్ళందరూ ఏం చేశారంటే తండ్రిని పూడ్చిపెట్టి వచ్చి, రే మన తండ్రి ఒక్క వేస్ట్ రా, ఆయన ప్రతి సంవత్సరం ఆ బీద వాళ్ళకి ఇచ్చేస్తాడు, మనకేం లాభం వస్తుంది, అతను ఒక మూర్ఖుడు. మనం తెలివివంతులం కాబట్టి రాత్రికి రాత్రే బీద వాళ్ళు చూడకముందు రాత్రికి రాత్రి వెళ్ళి పంట తీసుకొచ్చేద్దామని తెలివిగా ఆలోచించుకున్నారు. ఇక్కడ వీళ్ళ నియత్ మారిపోయింది. కొడవళ్ళు గొడ్డలు తీసుకొని తోటకి వెళ్తున్నారు, బయలుదేరారు. అక్కడికి వెళ్ళంగానే ఒకడు చెప్తున్నాడు, రే మనం దారి మర్చిపోయాంరా, ఇది ఏందో మంటలు కనిపిస్తున్నాయి అన్నీ అంటే, దాంట్లో ఒక మంచివాడు ఉన్నాడు. వాడు ముందే చెప్పాడు, రే ఇట్లా చేయొద్దు నాన్న, ఇట్లా చేస్తున్నాను చేద్దామన్నాడు ఫస్టే వాడు. వాడేమన్నాడంటే, కాలుతుంది తోట కాదురా, మన నసీబు కాలిపోతుంది అన్నాడు. నేను ముందే చెప్పాను కదా, ఇటువంటి ఐసి నియత్ మత్కరో, ఇటువంటి దురుద్దేశాలు వద్దని ముందే చెప్పాను, వినలేదుగా, నసీబు కాలిపోయింది, తోటంతా కాలిపోయింది అన్నాడు. అల్లాహ్ ఎప్పుడైతే వీరి నియత్ మారిపోయిందో అల్లాహ్ తబారక్ వ తఆలా అక్కడ ఏం చేశాడో వాడి తోటను కాల్చేశాడు. కాబట్టి మనకు వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు అన్నిటికీ కారణం ఏంటి? మన కోరికలే. భార్యకి ఆరోగ్యం బాగలేదు, పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, ఏదో నష్టం ఉంది, ఏముంది ఒకసారి ఆలోచించుకో. నీ జీవితంలో ఏం తప్పు జరుగుతుందో ఆలోచించుకో ఒకసారి. ఒక పెద్ద ముఅల్లిజ్, ఇండియాలోనే ఫేమస్. ఎవరికైనా దయ్యాలు పడితే ఖురాన్ హదీస్ ప్రకారం ఇలాజ్ చేస్తుంటారు. ఇండియాలోనే ఆయన బాగా ఫేమస్. ఒకసారి వారింటికి వెళ్ళాను నేను. వారింటికి వెళ్ళాను. వెళ్తే ఒక విషయం చెప్పారు అతను నాకు, ఇలియాస్ చూడు, ఒక విషయము, ఎప్పుడు కూడా మనకు జరిగేటటువంటి కష్ట నష్టాలకు వేరే వారిని కారణంగా చూపించకూడదు, మనలోనే ఏదో తప్పు ఉంటుంది అని ఒక విషయం, అతని జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పారు. ఆయన పెద్ద పండితుడు అతను. ఒకసారి నా కూతురికి అనారోగ్యం వచ్చింది. ఎంత వైద్యం చేసినా అది ఆమె మళ్ళీ మామూలు స్థితికి రాలేదు. నేను ఏమైనా దయ్యం పట్టిందేమో అని చెప్పి నేను అందరికీ రుఖయా చేస్తాను, నేను ఆమెకు రుఖయా చేశాను.
ఏమి పరిణామం కనిపించడం లేదు. నెలలు గడిచిపోతున్నాయి. 6 నెలలు ఇటు హాస్పిటల్కి ఇటు దువా ఖురాన్ హదీస్తో చేశాను. రాత్రులు లేచి అల్లాతో మొరపెట్టుకుని ఏడ్చాను, అల్లా ఏం తప్పు చేస్తున్నాను నేను, ఎందుకు నా కూతురు ఆరోగ్యం ఇలా అయిపోయిందని చెప్పి. కానీ లేదు. 6 నెలల తర్వాత ఒకరోజు అల్లా నా హృదయంలో వేశాడు. నేను ఇంట్లో టీవీ తీసుకొచ్చాను. 6 నెలల ముందు టీవీ కొన్నాను. ఆ రోజే నా కూతురు ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోయింది. అంది నేను గమనించి ఆ టీవీని పైనుంచి నెట్టేశాను. తెల్లవారు నా కూతురు లేచి కూర్చుంది. అల్లా అదే అంటున్నాడు, మానవుడు చేసే జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదిన్నాస్. మానవుడు చేసేటటువంటి పాపాలకు శిక్షగా మేము చిన్న చిన్న కష్టాలు ఇచ్చి అతనికి రుచి చూపిస్తాము. లఅల్లహుం యర్జిఊన్, అతను వెనక్కి తిరిగి రావాలని చెప్పి తన జీవితాన్ని మర్చిపోయి అతను పశ్చాత్తాపం చెంది ఆ టీవీని పడేశాడు. ఆరోగ్యం అవసరాలైపోయింది ఆమె. ఇంకొక చిన్న విషయం చెప్పి మనల్ని ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలో ఒకసారి మనం గమనించి మనం ఆలోచించి ఇన్షాల్లా ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఏదైనా తినేటప్పుడు కూడా పక్కింటి వాళ్ళు వచ్చేస్తారేమో, బంధువులు వచ్చేస్తారేమో, తలుపులు వేసుకొని తినేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. సొంత అన్నదమ్ముల్లో కూడా ఈరోజు ఐకమత్యం లేదు. మంచి నియత్ చేయండి, మంచి సంకల్పం చేయండి, అల్లా అందరికీ ఇస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇద్దరు తినే ఆహారం నలుగురు తినొచ్చు, అల్లా బరకత్ ఇస్తాడు. వీడు హృదయాన్ని మూసుకొని కాంబరోదా అంటే ఒకడికి కూడా సరిపోదు, వాడే తినేస్తాడు కుంభకర్ణులాగా. కాబట్టి సోదరులారా, మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా మన హృదయంలో వచ్చేటటువంటి కోరికను మనం ఏ విధంగా నియంత్రించాలో ఒక్క వాక్య చెప్పి ఇంకా ఇన్షాల్లా మనం నమాజ్ చదువుకుందాం. హారూన్ రషీద్ రహ్మతుల్లాహి అలైహి వారు ఇస్లాం చరిత్రలో పేరు మోసినటువంటి మంచి రాజు ఆయన. హారూన్ రషీద్ రహ్మతుల్లాహి అలైహి దైవభీతి పారాయణుడు, అల్లాహకు భయపడేటటువంటి వాడు. ఎప్పుడు పండితులు అతను చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి వారు, పెద్ద పెద్ద పండితులు. అంత పెద్ద దైవభీతి పారాయణుడు హారూన్ రషీద్ రహ్మతుల్లాహి అలైహి వారు. ఒకసారి ఆయన వేటకెళ్ళాడు. వేటకి రాజు వెళ్ళేటప్పుడు రాజదర్పణంతో వెళ్ళడు, వేటకు వెళ్ళే దుస్తులే వేసుకొని వెళ్తాడు. చాలా లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ అడవిలో. అది కూడా ఎడారి, అరబ్ దేశాలు చిట్టడవులు ఉంటాయి. లోపలికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నము నాలుక లాగేస్తుంది, నీళ్ళు అయిపోయాయి, తీసుకెళ్ళే నీళ్ళు. ఎక్కడ నీళ్ళు, చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఎడారి. తన సైనికుల్ని పంపించాడు, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని. వాళ్ళు కూడా ఆ షికారుకు వెళ్ళే డ్రెస్లోనే ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళందరూ వెతికి వచ్చి హారూన్ రషీద్ రహ్మతుల్లాహి అలైహి వారితో అక్కడ ఒక దానిమ్మ తోట, అనార్కా బగీచా, దానిమ్మ తోట ఉంది. అక్కడికి వెళ్ళి మనం వెళ్తే ఏదైనా నీళ్ళు మనకు దొరుకుతాయని ఆశ ఉంది, పదండి వెళ్దామని అందరూ వెళ్ళారు. లోపలికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఎవరైనా మెహమాను వెళ్తే, అతిథులు వెళ్తే, ఈ రోజులు మనం పట్టించుకోం కానీ ఇస్లాంలో 3 రోజులు అతిథి మర్యాదలు చేయాలి. వెళ్ళి తోటలో అంతా వెతికారు చాలాసేపు వరకు. ఒక పెద్ద గడ్డం వేసుకొని సుబ్హానల్లా వచ్చాడు ఆయన. ఏమండి ఈ తోట? చెప్పండి, నాది. ఏంటండి? అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. మేము ఈ విధంగా వేటకు వచ్చాము. రాజు అని చెప్పలా, వేటకు వచ్చాము, దాహం వేస్తుంది, ఏమైనా నీళ్లు ఇవ్వండి అంటే ఆయన తొందరగా తోటలోకి వెళ్ళి దానిమ్మకాయలు తీసుకొచ్చాడు. కోస్తే లోపల దానిమ్మ గింజలు పెద్ద ఎర్రగా ఉన్నాయి. దాన్ని జ్యూస్ తయారు చేసి హారూన్ రషీద్ రహ్మతుల్లాహి అలైహికి ఇచ్చాడు. ఇవ్వంగానే ఆయన తాగాడు. అల్లాహు అక్బర్, ఎంత మధురంగా ఉంది, తీయగా ఉంది, మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇంత మంచి తోట నా దేశంలో ఉండి నా ఆధీనంలో లేదు. నియత్ మారిపోయింది, శైతాన్ వేసేసాడు లోపల. మేరే ముల్క్ మే హై, మేరే కంట్రోల్ మే నహీ హై. ఈరోజు ఏం చేస్తారు? ఎక్కడ కొద్దిగా గోడ అట్టేసేద్దాం, కొద్దిగా అంతమందే. గోడ కట్టేటప్పుడు కూడా పక్కోడిది లాగేద్దాం కొద్దిగా అని చూస్తాం మనం. అల్లాహు అక్బర్. ఎక్కడ మన నియత్ మారిపోతుందో పైన అల్లా తీర్పులు కూడా మారిపోతాయి. ఈరోజు ఎందుకు మానవ సమాజం ఇలా తయారైంది? దుష్ట రాజుల పాలనలు ప్రపంచమంతా కూడా, రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రశాంతత అనేది లేదు, యుద్ధాలు. ఎందుకంటే ముందు మనుషులు మారిపోయారు. పాలకులు పైనుంచి ఊడిపడతారా? చంద్రమండలం మీద నుంచి వస్తారండి? పైనుంచి ఊడపడ మనలో నుంచే వస్తారు. మనం మంచివాళ్ళమైతే మనకన్నా మంచివాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. మనం చెడ్డవాళ్ళమైతే మనకన్నా దుష్టులు మనపై పాలన చేస్తారు. మనం మోసం చేసే వాళ్ళమైతే ఇంకా పెద్ద మోసగాడు మీపై వచ్చి రాజుగా మిమ్మల్ని ఏలుతాడు. ఏది కావాలో
మనమే డిసైడ్ చేసుకోవాలి. వాడిని ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. వాడిని కూడా అల్లాహే నియమించాడు మీ మీద. వాడిని కూడా అక్కడ సీట్లో కూర్చోబెట్టింది ఎవరు? వాడు వచ్చేసాడా? కాదు, అల్లానే. అది గుర్తుపెట్టుకోండి. హారూన్ రషీద్ రహ్మతుల్లాహి నియత్ మారిపోయింది. నా దేశంలో ఇంత పెద్ద రాజుని నేను, ఇంత మంచి తోట నా ఆధీనంలో లేదే. వెంటనే హారూన్ రషీద్ రహ్మతుల్లాహి ఎవరైనా సరే అండి ఇంకో గ్లాస్ తాగాలనిపిస్తుంది, చాలా బాగుందండి, చాలా తీయగా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పెద్ద ఆయన. వెళ్ళి మళ్ళీ పెద్ద పెద్ద దానిమ్మకాయలు తీసుకొచ్చి కోస్తే ఈసారి గింజలు చిన్న చిన్నగా ఉన్నాయి, అంత ఎర్రగా లేవు. జ్యూస్ చేసిస్తే బాగలేదు, టేస్ట్ బాగలేదు. చూడండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎంత ధార్మికవేత్తలు, ఎంత బసీరత్ ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు మనకి ఏదైనా కష్టం వచ్చినా మనం మనల్ని పుణ్యాత్ములమే అనుకుంటాం. ఎంత బసీరత్ అంటే ఆ పెద్ద ఆయనకి, ఏందండి ఇది ఇంత అంటే, ఆ చెట్టు నుంచే తీసుకొచ్చానండి ఈ కాయలు కూడా, ఒకటే చెట్టు కాయలు 2 కూడా, ఏంది ఇలా ఉంది అంటే అతను వెంటనే అంటున్నాడు, బహుశా మా రాజు ఉద్దేశం ఏమైనా మారిపోయిందేమో. తండ్రి తప్పు చేస్తే పిల్లలకు శిక్ష, భర్త తప్పు చేస్తే పిల్లలకు శిక్ష, రాజు తప్పు చేస్తే రాజ్యంలో ఉన్న ప్రజలకు శిక్ష. దీనివల్ల ఎవరికి కష్టం వచ్చేది? వాడికే. కాబట్టి మన పిల్లవాడికి ఆరోగ్యం చెడిపోతే మనం ఒకసారి ఆలోచించుకోవాలి, నిన్న, వారం ముందు, నెల ముందు, సంవత్సరం ముందు ఏమైనా చేశానా, దానికి శిక్ష కాదు కదా ఇది. అల్లాహ్తో తోబా చేయాలి, వేరే వాళ్ళని నిందించకూడదు. వెంటనే రాజు మనసులో అంటే ఇతను ఏమన్నాడంటే, మా రాజు నియత్ మారిపోయినట్టుంది, ఏదో తప్పు చేశాడు మా రాజు, దాని ఎఫెక్ట్ వచ్చి నా తోట మీద పడింది. వెంటనే మనసులో అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకంటే హారూన్ రషీద్ దైవభీతి పారాయణుడు, మంచివాడు. అల్లా అస్తగ్ఫిరుల్లాహ్, అల్లా ఎంత పాపం చేశాను నేను. వెంటనే పక్షాలను తోబా చేసుకున్నాడు మనసులోనే. మళ్ళీ అన్నాడు, సరే అండి మేము వెళ్ళిపోతున్నాము, ఇంకొక గ్లాస్ ఇవ్వండి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పెద్ద ఆయన. వెళ్ళి మళ్ళీ దానిమ్మకాయలు తీసుకొచ్చాడు. మళ్ళీ వాటిని తీసి ఈసారి మళ్ళీ దానిమ్మకాయలు ఎలా ఉన్నాయి, విత్తనాలు పెద్దవి ఉన్నాయి. మళ్ళీ జ్యూస్ చేసి ఇస్తే మళ్ళీ తీయగా ఉంది. ఏందండి తీయగా ఉందంటే, అదే చెట్టుని తీసుకొచ్చానండి, మా రాజు తోబా చేసుకున్నట్టున్నాళ్ళండి అన్నారు. అల్లాహ్, మా రాజు తోబా చేసుకున్నట్టున్నాళ్ళండి అన్నారు. అదే అల్లా అంటున్నాడు, లఅల్లహుమ్ యర్జిఊన్, నేను చిన్న చిన్న శిక్షలు విధిస్తాను. ఎందుకు? మనిషి తోబా చేసుకుని నా వైపు మరలాలండి. ఫస్ట్ గ్లాస్ బాగుంది, నియత్ మారిపోయింది. 2వ గ్లాసు అల్లా ఏం చేశాడు? శిక్ష ఇచ్చాడు. 3వ మళ్ళీ ఎప్పుడైతే తోబా చేసుకున్నాడో మళ్ళీ అల్లా అతనికి మంచి గ్లాస్ జ్యూస్ ఇచ్చాడు. కాబట్టి మనం మంచిగా ఉండాలి అంటే మన హృదయాలు మనం బాగుండాలి, మన నియతులు బాగుండాలి, మనం చేసే పనులు బాగుండాలి. అల్లా మనందరికీ మంచిని చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మేమందరం బలహీనులము, శైతాను ప్రేరణ నుండి, అతని వస్వస నుండి మమ్మల్ని కాపాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మమ్మల్ని అందరినీ కూడా చెడ్డ పనుల నుండి, చెడు కార్యాల నుండి దూరంగా ఉంచు. అల్లాహ్ ఎక్కువగా మేము మంచి పనులు చేసే, మంచి నియతు చేసే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రపంచ మానవులందరినీ కూడా శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन हम्दन कसीरन तय्यिबन मुबारकन फीह. क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल मजीद बाद अऊज़ु बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर